మీ పెళ్లికి వస్తే ఆయన గౌరవానికి ఏ ఇబ్బంది రాదు కదా. మేము వస్తే ఆయనకే అభ్యంతరం లేదు కదా. అర్చన, అది అది కాదమ్మా. ఏంటి ఏంటి జంకుతున్నారు, తడబడుతున్నారు? అర్చన, ఆ మలుసు గుణం నీకు తెలుసు కదా. అతని పోకడే వేరు. అనవసరపు పట్టుదలలు, అర్థం లేని అహంకారం. అతని దారి అతందే కాని నలుగురిని అనుసరించి సాధారణంగా వెళ్లే మనిషి కాదమ్మా. ఎడ్డమంటే తెడ్డమనే మనిషి. అతని కోసం మనం సర్దుకుపోవటమే కాని అతను సర్దుకుపోయే మనిషి కాదమ్మా. అందుకే మీరు రాత్రి రిసెప్షన్ కు రండి, అతను పగలు పెళ్లికొచ్చి వెళ్లిపోతాడు. మీకెదురుపడ్డు ఏ గొడవ రాదు. అసలు మీరు వచ్చే సంగతే వాళ్ళకి తెలియనియమ్మా. విన్నారా మావయ్య, బాగా విన్నారా? దొంగతనంగా రాత్రిపూట పెళ్లికి వెళ్లాలంట, వెళ్లినట్టు తెలియకూడదంట. ఆ అల్లుడికి తెలియనివ్వరంట. ఇలా దొడ్డిదారిలో వెళ్లి దొంగతనంగా వెళ్లి రావడం మాకవసరమా? ఇదేనా మీరు మాకిచ్చే గౌరవ మర్యాదలు? వీళ్లు మనల్ని ఎందుకు పిలుస్తున్నారో నాకు బాగా తెలుసు. కన్న ప్రేమతో కాదు. అక్కడ పెళ్లికొచ్చిన వాళ్ళకి మనం కనపడకపోతే మీ పెద్దమ్మ ఎక్కడా, మీ పెద్దల్లుడెక్కడా అని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళు రాత్రే వచ్చి వెళ్లిపోయారని చెప్పుకోవడానికి. అందుకే ముందే ఎవరు ఎప్పుడు రావాలో కూడా ఆలోచించుకుని నిర్ణయించుకుని చెప్పడానికి వచ్చారు. అది సరే, మేము రావడం పోవడం సంగతి అటుంచండి. మీరిక్కడికొచ్చి మమ్మల్ని పిలిచిన విషయం మీ అల్లుడి గారికి తెలుసా, లేక అది కూడా దొంగతనంగా వచ్చేళ్తున్నారా? పెళ్లికి వాళ్ళని పిలిచాం, మీరు రాకండి అన్నా, రాత్రి వచ్చి పొద్దున్నే వెళ్ళండి అన్నా బాధ ఒక్కటే. ఇంతకంటే పెద్ద అవమానం మాకుంటుందా? ఒక చెల్లి పెళ్లికి పిలిచి మమ్మల్ని అవమానించారు, మరొక చెల్లి పెళ్లికి పిలవడానికి వచ్చి మళ్లీ అవమానిస్తున్నారు. అర్చన, నువ్విలా మాట్లాడితే మేము ఏం సమాధానం చెప్పగలవమ్మా? మా కర్మకి మేము ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు. రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలన్నా మరో కన్ను కలుక్కుమంటుంది. రెండు కళ్ళు కావాలని మేము ఆరాట పడుతున్నాం. ఏ కన్ను తేల్చుకోండి అని కళ్ళు పోటీ పడుతున్నాయి. కళ్ళుండి కూడా గుడ్డితనంతో అలమటించే పరిస్థితి అయిపోయిందమ్మా మాది. అన్నీ తెలిసి మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తే మేము ఏం చెప్పగలమమ్మా? నా మీద కోపంతో నాకిలాంటి పరీక్ష పెడుతున్నావా తల్లి? బావుంది, సమాధానం చాలా బావుంది. చెప్పలేని ప్రశ్న అంటూనే ఏదో రకంగా సమాధానం చెప్తున్నావు. అది సరే, నేనొకసారి కడుపు పోగొట్టుకుని మళ్లీ నెల తప్పి కడుపుతో ఉన్నానని సంతోషంగా ఉన్నప్పుడు ఆ దేవుడే నా తల్లిని నా కళ్ల ముందు నిలబెట్టాడని సంతోషంగా నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నప్పుడు నాకు శాపనార్థాలు పెట్టావే, అవన్నీ మర్చిపోయి ఎలా పెళ్లికి రమ్మంటావు? అయ్యో అర్చన, నువ్వు నెల తప్పిన విషయం నాకు తెలీదమ్మా. నిజంగానే నాకు తెలీదు. ఇప్పుడే నిన్ను చూసి తెలుసుకున్నానమ్మా. అల్లుడు గారు ప్రియ మీద లేనిపోని నిందలు వేశారన్న ఆవేశంలో ఆ రోజుల పిచ్చిగా ప్రవర్తించాను. చాలా పెద్ద తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించమ్మా. అల్లుడు గారు, నన్ను క్షమించండి. అయ్యో, ఏంటండి మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి? చూడు, నువ్వు ఎంత ఏడ్చి గీ పెట్టినా నిన్ను మన్నించే ప్రసక్తే లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మరోసారి ఏదో ఒక వంక చెప్పి ఈ గుమ్మల్లోకి అడుగు పెట్టాలని అనుకోకండి. వెళ్ళండి. ఏంట బచ్చనా, ఎవరు వీళ్ళంతా మరింటికొచ్చారెందుకు? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, రమ్మంటున్నారు.
ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లికి మేము రాము, బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. అమ్మా, మన రెండు కుటుంబాల మధ్య వందుండొచ్చు. దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకండి. మా మూడో అమ్మాయి ప్రియ పెళ్లి సాంప్రదాయం ప్రకారం వియ్యాల వారిని పిలుద్దామని వచ్చాం. మీ రెండో అమ్మాయి పెళ్లికే ఇలా సాంప్రదాయంగా పిలిచి నా కొడుక్కి, నా కోడలికి, మా ఆయనకి గొప్ప మర్యాద చేసి పంపించారుగా. అప్పటి మర్యాదలు తలుచుకుని మేము ఇప్పటికీ ఉబ్బి తబ్బింపు అయిపోతున్నాము. మళ్ళీ ఈ పెళ్లికొస్తే మేము తట్టుకోగలమా? అయినా అంత గొప్ప మర్యాదలు మర్చిపోయి మళ్ళీ ఈ పెళ్లికి మేము ఎలా వస్తాం అనుకున్నారు? ఏ సాంప్రదాయం గొప్పింటి అల్లుడు వచ్చేసరికి పాత అల్లుడు పనికి రాకుండా పోయాడు.